ఈ హాస్టల్లో మేమే ఉండలేం నిరసన వ్యక్తం చేసిన విద్యార్థినిలు. ధన్వాడ మోడల్ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విద్యార్థులే నేరుగా నిరసన చేపట్టారు. విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఏబీవీపీ మద్దతు ఇచ్చారు. మా సమస్యలు పరిష్కారం అయితేనే మేము క్లాసులు వింటామంటూ మొండికేశారు. హాస్టల్ బయట కూర్చొని మా సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. హాస్టల్ బయట నినాదాలు చేశారు. గత ఏడాది నుంచి మేము సమస్యలు ఎదుర్కొంటున్నా పట్టించుకునేవారు లేరని ఆందోళన వ్యక్తం చేశారు. మీ సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని డీసీడీఓ అనురాధ హామీ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పారు. ప్రధానంగా హాస్టల్లో కేర్ టేకర్ ఏఎన్ఎంను నియమిస్తామని అన్నారు. హాస్టల్ పరంగా ఏమైనా ఉంటే నాకు నేరుగా ఫోన్ చేయాలని డీసీడీఓ విద్యార్థినులను కోరారు. వారం రోజుల్లో వెంటనే సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళన చేపడతామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని విద్యార్థినులు డీసీడీఓకు అందించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు రవికుమార్ గౌడ్, చాకలి బాలరాజు, నవీన్ కుమార్ గౌడ్, శ్రీహరి గౌడ్, గొల్ల సాయి కుమార్, రవికుమార్, బోడ శివ, బీజేవైఎం నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, కురుమూర్తి యాదవ్లు పాల్గొన్నారు. చీదు వల్ల పాము ఇంకోటి ఇప్పుడు లాస్ట్ మీకు ఎమర్జెన్సీకి ఎవరికన్నా ఏమన్నా ఇబ్బంది అంటే అందుబాటులో మెడిసిన్ ఉండిందా, ఏమన్నా అయ్యిందా కేసు అని